హలో మిత్రమా, వెల్కమ్ టు గో మనీ వరల్డ్. ఈరోజు మన బిజినెస్ కాన్సెప్ట్ ల్యాప్టాప్ రిపేర్, మొబైల్ రిపేర్ సెంటర్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా స్టార్ట్ చేయాలి. ఈ బిజినెస్ అనేది ఈ రోజుల్లో బాగా డిమాండ్ ఉంది. ప్రతి ఒక్కరు మినిమం స్కిల్ ఉన్న ప్రతి ఒక్కరు, అంటే మీరు జస్ట్ 10th క్లాస్ చదువుకొని ఉన్నా కూడా ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. అది ఎలా స్టార్ట్ చేస్తారు, ఏ విధంగా స్టార్ట్ చేస్తారు, ఎంత ప్రాఫిట్ దీంట్లో ఉంటుంది, ఎంత ఇన్వెస్ట్మెంట్ దీంట్లో ఉంటుంది, వీటన్నిటి గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ల్యాప్టాప్ చిప్ లెవెల్ సర్వీసింగ్, మొబైల్ చిప్ లెవెల్ సర్వీసింగ్. సో ఈ రెండు వర్డ్స్ మార్కెట్లో చాలా బూమ్ చేస్తున్నాయి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఆల్మోస్ట్ ప్రతి పర్సన్ ఒకటి లేదా రెండు మొబైల్స్ వాడుతూనే ఉన్నారు. ఇక ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ల్యాప్టాప్స్ చాలా మంది యూజ్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళని టార్గెట్ చేసుకుని మీరు బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. ప్రతి చిన్న సర్వీస్ కి మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ రావడం జరుగుతుంది. కస్టమర్ అనేది చాలా చిన్న చిన్న పనే ఉంటుంది, బట్ తీసుకునే సర్వీస్ చార్జ్ చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ దీన్ని మీరు కాస్త కాన్సన్ట్రేట్ చేసి ఈ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేసినట్లయితే మంచి ఇన్కమ్ సోర్సెస్ ని జనరేట్ చేసుకోవచ్చు. ఇక ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేస్తామో తెలుసుకుందాం. ఫస్ట్, ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనకు కావాల్సింది బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. సో ఎలక్ట్రానిక్స్ లో మీకు బేసిక్ నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే ఈ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేయవచ్చు. ఇక దాంతో పాటు ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ల్యాప్టాప్ చిప్ లెవెల్ సర్వీసింగ్, మొబైల్ చిప్ లెవెల్ సర్వీసింగ్స్, ఈ రెండు జస్ట్ అన్నా తమ్ముల్లా ఉంటాయి. సో వీటిని మీరు ఒకటి నేర్చుకుంటే ఇంకోటి బోనస్ లో మీకు నాలెడ్జ్ వచ్చేస్తుంది. సో అలా ఈ బిజినెస్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయవచ్చు. సో ఇక్కడ మీకు కావాల్సిన బేసిక్ స్కిల్ ని నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ బేసిక్ స్కిల్ నేర్చుకోవాలి అనుకుంటే ఆన్లైన్లో కోర్సెస్ కూడా మీకు అవైలబుల్లో ఉన్నాయి, అక్కడి నుంచి కూడా నేర్చుకోవచ్చు. అండ్ దాంతోపాటు యూట్యూబ్లో కూడా కోర్సెస్ ఉన్నాయి, అక్కడ కూడా మీరు నేర్చుకోవచ్చు. చాలా ఇన్స్టిట్యూషన్స్ ఆన్లైన్లో మీకు పర్టికులర్గా ఒక ప్యాకేజ్ పెట్టి నేర్పించడం జరుగుతుంది, అక్కడి నుంచైనా మీరు నేర్చుకోవచ్చు. బట్ ఇక్కడ నేర్చుకునేంత వరకు సాధ్యమవుతుంది, కానీ దీంట్లో కావాల్సింది మెయిన్గా ప్రాక్టికల్ నాలెడ్జ్. సో ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ రిలేటెడ్గా అండ్ దాంతోపాటు లైవ్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్గా చేస్తేనే ఈ ఎలక్ట్రానిక్స్లో సక్సెస్ అవ్వగలం. సో ఇక అక్కడి నుంచి చేసి మీరు ఇక్కడ మంచి స్కిల్ పర్సన్గా మీకు మీరు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ పెద్ద పెద్ద హార్డ్ వర్క్స్ చేయాల్సిన పని లేదు, జస్ట్ మైండ్కు పదును పెట్టి దీని మీద కాన్సన్ట్రేట్ చేయడమే. అలా కాదు అనుకుంటే ఫస్ట్ ఇది ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది ఆన్లైన్లో నేను చెప్పిన సైట్ని ఫాలో అయిపోండి. గవర్నమెంట్కి సంబంధించిన సైట్ అనమాట. eSkillindia.org అనే సైట్లోకి వెళ్ళండి. ఈ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి యాజ్ ఏ యూజర్గా. చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపించే కోర్సెస్ మీరు నేర్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, అండ్ ఇక్కడ హార్డ్వేర్కి సంబంధించింది క్లియర్గా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఈ కోర్స్ కూడా డైరెక్ట్గా ఇక్కడ మీరు ఎన్రోల్ చేసుకుని ఈ కోర్స్లో మీరు పార్టిసిపేట్ చేయవచ్చు. ఈ కోర్స్ అనేది మీకు హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. మీకు కావాల్సిన లాంగ్వేజ్లో మీరు చూస్ చేసుకోండి. బట్ తెలుగులో కూడా కొన్ని కోర్సెస్ ఉన్నాయి, ఆ కోర్సెస్ కావాలంటే మీరు నేర్చుకోవచ్చు. ఇక్కడ కోర్స్ డ్యూరేషన్ చూసుకున్నట్లయితే 8 hours 22 minutes ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. అండ్ ఇక దాంతోపాటు ఫ్రీ అవైలబిలిటీ, అండ్ ఈ కోర్స్ అయిపోయిన తర్వాత మీకు సర్టిఫికేట్ కూడా రావడం జరుగుతుంది. ఇది కూడా చాలా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఫర్ ఫ్యూచర్ మీరు ఎప్పుడన్నా జాబ్స్కి వెళ్ళాలి అనుకుంటే వీటి మీద. అండ్ నెక్స్ట్ ఇక్కడ కావాల్సిన ప్రీ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 9th or 10th ఇక్కడ క్లియర్గా చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు హార్డ్వేర్కి సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి, అండ్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి, అండ్ మొబైల్ రిపేరింగ్కి సంబంధించిన కోర్స్ అనేది ఉంది, మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న కోర్స్ అనేది. సో ఇక్కడ చూసినట్లయితే 11 hours టైం అనేది మీకు ఉంది ఇక్కడ కోర్స్ కంప్లీట్ చేయడానికి. అండ్ హిందీలో ఉంటుంది, ఫ్రీగా నేర్చుకోవచ్చు. ఇక్కడ మీరు ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన పని లేదు. డైరెక్ట్గా ఇక్కడ ఎన్రోల్ అనే బటన్ ట్యాప్ చేసేసుకొని ఇక్కడ ఓకే అనే బటన్ ట్యాప్ చేసిన వెంటనే మీకు ఒక ఫామ్ ఫిల్అప్ చేయమని చెప్పేసి అడుగుతుంది. డైరెక్ట్గా రీడైరెక్ట్ అయిపోతుంది. దీనికి సంబంధించిన కోర్స్ రిలేటెడ్గా వీడియోస్ అనేది అండ్ ఇక్కడ మీకు ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఇలా ఈ కోర్సెస్ని అండ్ బిగినింగ్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు మీరు నేర్చుకోవచ్చు. బట్ ఇది నేర్చుకుంటే మనకు వచ్చేసినట్టు కాదు. ఫస్ట్ ఇక్కడ మీరు నేర్చుకోండి, ఇక్కడ జరిగే ప్రాసెస్ అంతా మీ మైండ్లో పెట్టుకోండి, అండ్ ఒక మంచి ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి ప్రొఫెషనల్గా మీరు ఇక్కడ ట్రైన్ అప్ అవ్వండి. ఇక్కడ మీకు మంచి స్కిల్ వర్క్ అనేది రావడం జరుగుతుంది. బేసిక్గా ఎలా ఉంటుంది అనేది మాత్రమే ఇక్కడ నేను చెప్పడం జరుగుతుంది. ఇక దీని ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఒక 1 lakh వరకు మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. వై? బికాస్ మొబైల్ హార్డ్వేరింగ్ కి సంబంధించి, ల్యాప్టాప్ హార్డ్వేరింగ్ కి సంబంధించి ఎక్విప్మెంట్స్ మీరు ఇక్కడ కొనుక్కోవాల్సి ఉంటుంది. జస్ట్ లైక్ మల్టీమీటర్, సోల్డరింగ్ రాడ్స్ అండ్ హీట్ బ్లోయర్ ఎక్సెప్ట్రా ఇలా ఏదైతే మీకు హార్డ్వేర్కి యూజ్ అవుతాయో వాటికి సంబంధించినటువంటి పార్ట్స్ మీరు ఇక్కడ కొనుక్కోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన లిస్ట్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి లిస్ట్ అవుట్ని మీరు చెక్ చేసుకోవచ్చు ఏమేమి కావాల్సి ఉంటాయి అని చెప్పేసి. లేదా మా టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది, అక్కడి నుంచి మీరు చూసుకోవచ్చు. ఇలా అన్ని ఎక్విప్మెంట్స్కి కలుపుకొని ఒక 1 lakh వరకు మీరు బేసిక్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక మీరు చూస్ చేసుకునే ప్లేస్ జస్ట్ మీకు ఒక
ఒక 10x10 10x15 లాంటి రూమ్ ఉన్నా కూడా మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక మంచి ఏరియాని పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ లైక్ స్టూడెంట్స్ ఎక్కువగా ఉండే ఏరియాస్, హాస్టల్స్ ఎక్కువగా ఉండే ఏరియాస్, ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉండే ఏరియాస్ని పిక్ చేసుకోవాలి. సో మీ నియర్ బై ఏరియాలో అంటే మీరు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చాలా దూరం వరకు ఎక్కడ మీరు పెట్టేలాంటి సర్వీసెస్ ఉండకుండా ఉంటే ఫర్ బెటర్, మీకు ఇంకా బిజినెస్ బాగా జరుగుతుంది. సో దానికి సంబంధించిన అమౌంట్ మీరు ఎవ్రీ మంత్ అంతో ఇంతో వేసుకోవచ్చు. జస్ట్ లైక్ ఒక 10,000 వరకు వేసుకోవచ్చు, రెంట్ అండ్ మెయింటెనెన్స్ ఎక్సెట్రా. సో ఇలా మీరు పెట్టిన అండ్ ఇన్వెస్ట్మెంట్ ఒక 1 lakh. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకున్న తర్వాత అండ్ దీంట్లో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, ఎలా మార్కెటింగ్ చేసుకుంటారో తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ మనం ప్రాఫిట్ విషయానికి చూసుకున్నట్లయితే ఇట్స్ టోటలీ డిపెండ్ ఆన్ యువర్ హార్డ్ వర్క్. అంటే మీరు చేసే వర్క్ని బట్టి ఇక్కడ ఇన్కమ్ అనేది మీరు అడగడం జరుగుతుంది. జస్ట్ లైక్ మొబైల్ కానివ్వండి, ల్యాప్టాప్లో కానివ్వండి, కామన్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి. అంటే ఛార్జింగ్ ఎక్కకపోవడమో, లేకుంటే స్పీకర్ పనిచేయకపోవడమో, లేకుంటే సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడమో, లేదా అండ్ ఏదైనా స్క్రీన్ డ్యామేజ్ అయినా, లేకుంటే వాటర్లో పడిపోయినా, ఇలా చాలా సినారియోస్ ఉంటాయి. ఇవన్నీ మీకు ట్రైనింగ్ ప్రోగ్రాంలో నేర్పించడం జరుగుతుంది మీరు ఎక్కడైతే కోర్స్ నేర్చుకుంటారో అక్కడ. సో వాటికి తగ్గట్టుగా మీరు ఇక్కడ చార్జ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ప్రతి దానికి డిపెండ్ ఆన్ యువర్ టైం ఈక్వల్ టు మనీ అంటాం. మీ టైం ఎంతైతే స్పెండ్ చేస్తారో దాని మీద, దానికి తగ్గట్టుగా మీరు ఇక్కడ చార్జ్ చేయవచ్చు. ఇక నెక్స్ట్ దీనికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్. సో మొబైల్లో కానివ్వండి, ల్యాప్టాప్స్లో కానివ్వండి, చాలా రకాల ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్గా చిన్న చిన్న అండ్ ఐసీయూస్ అండ్ చిన్న చిన్న పార్ట్స్ అనేవి ఉంటాయి. సో ఈ పార్ట్స్ అనేవి మీకు డైరెక్ట్గా మార్కెట్ నుంచి అండ్ మీరు తెచ్చుకోవచ్చు. వీటి కాస్ట్ ఎక్కువ అయితే ఉండదు, మీరు బల్క్లో కొనుక్కుంటే చాలా తక్కువకు వచ్చేస్తాయి. సో మీరు ఏదైతే అండ్ మీరు పార్ట్స్ కొనుక్కుంటున్నారో ఎలక్ట్రానిక్ పార్ట్స్ అనేవి వాళ్ళతో టైఅప్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళ దగ్గర మీరు క్రెడిట్లో తీసుకొని ఇక్కడ మీరు అండ్ మీకు కావాల్సినటువంటి వర్క్ని కంప్లీట్ చేసి కస్టమర్కి ఇచ్చేయవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ కింద చెప్పాలి అనుకుంటే మన మొబైల్లో స్పీకర్ పోతే జస్ట్ దాని కాస్ట్ ఒక 20 to 30 రూపీస్ మాత్రమే అవుతుంది. బట్ సర్వీస్ చేసి అండ్ ఆ స్పీకర్ వేసి ఇచ్చినందుకు దాదాపు తన ఒక 300-500 రూపీస్ వరకు చార్జ్ చేయడం జరుగుతుంది. సో ఇలా వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మనకు అయ్యే రా మెటీరియల్ జస్ట్ ఒక 30-40 రూపీస్ అండ్ ఇంక్లూడింగ్ మన సర్వీస్ ఛార్జ్ కలుపుకొని ఎక్కువ అమౌంట్ చార్జ్ చేయడం జరుగుతుంది. ఇక ల్యాప్టాప్లో చెప్పాల్సిన అవసరం లేదు, బయట మార్కెట్లో ఎంతెంత అమౌంట్స్ తీసుకుంటున్నారు అని చెప్పేసి. సో ఇలా మీరు టార్గెట్ చేసుకొని పీపుల్స్ని, ఇన్కమ్స్ని గ్రాప్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మీరు చేసే జెన్యూనిటీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది కస్టమర్స్ మీ దగ్గర రావడం అనేది. వై బికాస్ ఎలక్ట్రానిక్స్ వస్తువుల్లో చాలా మంది హైమచ్ ఛార్జ్ అనేది చేస్తూ ఉంటారు, బట్ కస్టమర్ సాటిస్ఫై అనేది అవ్వడు. సో మీరు తక్కువ ప్రైస్లో బెస్ట్ సర్వీస్ మీరు ప్రొవైడ్ చేసినట్లయితే సో కస్టమర్స్ మీ దగ్గర పరిగెత్తుకుంటూ రావడం జరుగుతుంది. సో ఇలా మీ బిజినెస్ని స్టార్ట్ చేసుకుని సక్సెస్ వైపు తీసుకెళ్ళవచ్చు అనమాట. ఇక ప్రాఫిట్ విషయంలో మనం మాట్లాడుకున్నట్లయితే మెయిన్గా అండ్ ఎక్కువ ఆశ వద్దు. జస్ట్ డైలీ ఒక 3 to 4 కస్టమర్స్ వచ్చినా కూడా వాళ్ళ దగ్గర నుంచి 500 రూపీస్ ఛార్జ్ చేసినా కూడా స్టార్టింగ్లో అండ్ 1,500 రూపీస్ పర్ డే మీకు రావడం జరుగుతుంది. ఓవరాల్గా మంత్కి మీకు 45,000 రూపీస్ ఆఫ్ అమౌంట్ రావడం జరుగుతుంది. దీంట్లో అన్నీ పోను అంటే మీ రెంట్, మెయింటెనెన్స్ అన్నీ పోను 30,000 ప్యూర్ ప్రాఫిట్ మీకు రావడం జరుగుతుంది. బాగా సక్సెస్ఫుల్గా రన్ అవుతాయి. అదే ల్యాప్టాప్ అండ్ మొబైల్ రెండు మీరు కలిపి పెట్టినట్లయితే ఓవరాల్గా 80 to 1 lakh రూపీస్ వరకు ఇన్కమ్స్ని గ్రాప్ చేసుకోవచ్చు. బట్ మీకు ఇక్కడ మ్యాన్ పవర్ అనేది కావాల్సి ఉంటుంది. సో స్టార్టింగ్లో సింపుల్గా స్టార్ట్ చేయండి. బాగా పేరు వచ్చిన తర్వాత బాగా సర్వీస్ బాగా ఇంప్రూవ్ అవుతుంటే మీరు మ్యాన్ పవర్ని యూటిలైజ్ చేసుకొని ఈ సర్వీస్ని బాగా ముందుకు తీసుకెళ్ళవచ్చు. సో ఇక ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావాల్సినటువంటి లైసెన్సెస్. సో లైసెన్సెస్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే అండ్ పెద్ద లైసెన్స్ ఏం తీసుకోవాల్సిన పని లేదు. స్టార్టింగ్లో మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీ నియర్ బైలో ఉన్నటువంటి మున్సిపల్ దగ్గర నుంచి వచ్చిన లైసెన్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఫైనల్గా ఇది ఇవాల్టి బిజినెస్ కాన్సెప్ట్ మిత్రమా. నెక్స్ట్ మరొక అద్భుతమైన బిజినెస్ కాన్సెప్ట్స్తో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్. జై హింద్, జై భారత్.